నమస్తే అండి. నేను మీ రూప. ఎలా ఉన్నారందరూ? నేను బాగానే ఉన్నానండి. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వచ్చి సండే అండి. సండే వ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకుంటాను. ఈరోజు కార్తీక వనభోజనాలకైతే వెళ్తున్నామంటే అక్కడ భోజనాలకు కాదు, ఇంటి దగ్గరనే ప్రిపేర్ చేసి తీసుకొని వెళ్తున్నామండి. ఇక్కడ పులిహోర చేయడానికైతే రైస్ అయితే చల్లారబెడుతున్నాను. అంటే పులిహోరకి వైట్ రైస్కి రెండింటికి కలిపి ఒకేసారి అయితే కడిగేసి పెట్టేశాను. కొంచెమేమో పులిహోర చేసి కొంచెమేమో నార్మల్గా తెల్లన్నం అయితే పట్టుకుంటాము. అంటే అక్కడ భోజనాలు అన్నాను కదండి, ఆల్రెడీ ఈరోజు అక్కడ వనభోజనాలు కూడా జరుగుతున్నాయి అన్నమాట. రెడ్లివి అలానే కాపులి ఇంకా అలా కొన్ని అలా పెట్టుకుంటున్నారు. కానీ వాటితో ఏమీ సంబంధం లేకుండా చక్కగా ఇంటి దగ్గర నుంచే ప్రిపేర్ చేసి తీసుకెళ్ళాలని అయితే నాకు ఉంది. సో అందుకని ఇంటి దగ్గరనే నేనే ప్రిపేర్ చేసుకుంటున్నా. పూర్ణిమకేమో దుంపలు అయితే ముందు ఉడకబెట్టేసి పూర్ణిమకి ఇచ్చేసాను. ఇంకా తను వలిచేలోపు మరోవైపు అయితే పప్పు కుక్కర్లో అయితే పెట్టేశానండి. ఇంకా పప్పు ఉడికిపోయిన తర్వాత దీన్ని సాంబార్కి అనమాట. ఒక పక్క సాంబారు, ఇంకోవైపు ఏమో బంగాళదుంప ఫ్రై, అదే కుర్మా లాగైతే చేస్తున్నాను. ఈ నవంబర్ నెల వచ్చిందంటే చాలండి, ఇంకా ఎక్కడికి పిక్నిక్కి వెళ్దామా అని ముందుగానే ఆలోచించుకుంటాము. ఎందుకంటే స్కూల్ డేస్ నుంచి కాలేజ్ డేస్ అంటే ఫ్రెండ్స్ ఉంటారు కదా, సో వాళ్ళు లేదంటే మొత్తం అందరినీ కలిసి సార్స్ తీసుకువెళ్తారా, చాలా బాగుంటాయి. అమ్మ వాళ్ళ సైడ్ కూడా అందరూ కూడా గుంపులు కంటే ముఠాల లెక్కను కానీ లేదంటే ఇరుగు పొరుగు వాళ్ళు అనుకొని ఇలా చాలామంది ఒక వెహికల్ పట్టుకొని ఎక్కడికైనా మంచి ప్లేస్కి వెళ్ళి భోజనాలు చేయడము, సరదాగా టైం స్పెండ్ చేయడము చేస్తారు. కానీ ఇక్కడ అంతా ఆపోజిట్ అనమాట. ఏకాక జీవితం అంటారు చూడండి, ఆ మాదిరిగా ఉండిద్ది ఇటు సైడు. ఇలా వనభోజనాలకి వెళ్దామని అడిగితేనే అసలు ఎవ్వరు ఏమీ చెప్పలేదనమాట సమాధానం. ఇంకెందుకులే ఒకరితో సంబంధం అని చెప్పి ఇంకా మేమే అలా అయితే బయలుదేరుతున్నాము. అందరితో వెళ్తే అదొక ఆనందము, కానీ ఇక్కడ వాళ్ళు ఎవ్వరు అలా రారు. సో అందుకని ఇంకా అందరిని ఎందుకులే బతిమాలుకోవటము, మన హ్యాపీనెస్ని ఎందుకు వాళ్ళ పోగొట్టుకోవటం అని ఇంకా మేమైతే ఇలా ప్లాన్ చేసుకొని వెళ్తున్నాము. ఎప్పుడు ఇంట్లోని అలాగే అదే వాతావరణం కాకుండా కొంచెం చేంజ్ అయినట్టు ఉండిద్ది కదా అలా బయటికి వెళ్తే. ఈరోజు సాంబార్ మాత్రం నాకు ఎంత బాగా నచ్చిందంటే పెళ్ళిళ్ళలో చేస్తారు చూడండి, అదే టేస్ట్ వచ్చిందనమాట. మరీ పల్చిగా కాకుండా కొంచెం థిక్గా అయితే చేసుకున్నాము. ఎందుకులే మనమే కదా, మరి ఎక్కువ మంది లేరు కదా అని చెప్పి. అలానే మరోవైపు బంగాళదుంప ఫ్రై కూడా అయిపోయింది. ఇక్కడేమో ఒక స్వీట్ ఉండాలి కదా, సో పాయసం అయితే చేస్తున్నాను. మరీ అన్నీ ఎక్కువ వంటలు అయితే ఏమీ కాదు, నార్మల్గానే చేసుకున్నాము. అలానే మరీ అంత తక్కువని లేదు. సో అన్నీ ఒక్కొక్కటి అలా ప్లేట్ కొంచెం నిండుగా కనిపించేటట్టు. పాయసం కూడా అయిపోయిందండి. ఇంకా నెక్స్ట్ పులిహోర కలపడం అయితే ఉంది. నిజానికి ఫస్ట్ పులిహోర కలిపేద్దాం అనుకున్నాను, కానీ అదే లాస్ట్ అయిపోయింది. చింతపండు అయితే పులుసు కలిపేసి పక్కన పెట్టేశాను. తిరుగుమూత ఒకటే ఉందండి, ఇంకా తిరుగుమూత కూడా పెట్టేసి కలిపేస్తున్నాను. అంటే చింతపండు పులుసు ఎప్పుడైనా సరే కలిపిన తర్వాత తిరుగుమూత పెట్టామంటే మనకి ఆ తిరుగుమూత దినుసులు అనేవి కొంచెం నోటికి రుచిగా అంటే కొంచెం గట్టిగా తగులుతాయి అనమాట, లేదంటే మెత్తబడిపోతాయి. అందుకని ఇక్కడ ఫస్ట్ చింతపండు పులుసు కలిపాకే తిరుగుమూత అయితే పెట్టేస్తాను. పులిహోర కూడా అయిపోయిందండి. సో వంటలు అయితే ఆల్మోస్ట్ అయిపోయాయి. నిజంగా ఈరోజు చాలా చాకచక్యంగా కొంచెం అంటే ఎలా చేస్తే తొందరగా అయిపోతాయి అన్నట్టు చేసుకున్నాను. అటు ఇటు కొంచెం బ్యాలెన్స్ చేసుకుంటూ తొందరగానే వంటలు అయిపోయాయి. లాస్ట్ ఫైనల్గా ఇంకా సాంబార్ ఉందంటే నాకు అప్పడాలు ఖచ్చితంగా ఉండాల్సిందే. సో ఇన్ని ఉన్నప్పుడు అవి లేకపోతే ఎలా, అందుకని ఇక్కడ అప్పడాలు కూడా వేపేసాను ఆఖరిగా, ఎందుకంటే మళ్ళీ మెత్తబడిపోతాయి కదా, అందుకని లాస్ట్లో పెట్టుకున్నానండి. ఒకేసారి 2 అప్పడాలు పడిపోయాయి, అయినా సరే భలే ఏగిపోయి. ఇంకా ఏమేమి వండానో ఒకసారి మీకు చూపిస్తాను రండి. ఇంకా పులిహోర, నెక్స్ట్ వచ్చి సాంబారు. అన్నిట్లో కల్లా నాకు సాంబార్ మాత్రం చాలా బాగా నచ్చింది. మామూలుగానే పప్పుచారు కంటే సాంబార్ ఎక్కువ ఇష్టము. ఏమైనా ఫంక్షన్లకు వెళ్ళా సరే సాంబార్ అన్నం తిన్నదే నాకు తిన్నట్టు అనిపించదు. సో సాంబారు, ఇంకా వైట్ రైస్ అనమాట. కొంచెం తెల్లన్నం కూడా తీసుకొని అయితే వెళ్తున్నాము. సాంబారు వైట్ రైస్ అప్పడం కాంబినేషన్ బాగుంటుంది కదా. మళ్ళీ చెప్తున్నానండి, మరీ ఎక్కువగా అయితే ఏమీ వండలేదు. అసలే రేట్లు ఎక్కువగా ఉన్నాయి, కూరగాయలు కూడా కొనలేకపోతున్నాము. రోజుకు ఒక్క కూర వండడమే కష్టం, అంటే ఒకే రోజు ఇన్ని వండడం అంటే ఇంకా తెలిసిందే కదా. ఇంకా బంగాళదుంప ఫ్రై అనమాట. మళ్ళీ సేమియా, అదే పాయసం నాకు చాలా ఇష్టం, అందుకని ఎక్కువ ఇదే చేస్తాను. ముందు ఫ్రూట్ సలాడ్ చేసుకుందాం అనుకున్నాం, కానీ అది ఇంకోసారి చేద్దులే, ముందు పాయసం చేసేలా అన్నారు మా వాళ్ళు కూడా. ఇంకా ఫైనల్లీ అప్పడాలు. వీటన్నిటిని కూడా మా వారు ఎలా తీసుకువెళ్దామో అన్నారు ఫస్ట్. అంటే ఇలా పెట్టేస్తాను అనుకున్నారేమో. ఇంక వీటన్నిటిని కూడా ఇంట్లోని బాక్సులు ఇలా స్టీల్ డబ్బాలు ఉంటాయి కదండి,
వాటన్నిటిలో కూడా మాకు సరిపోయినట్టు అలా ప్యాకింగ్ చేసేసాను. నాన్ వెజ్ అయితే ఏమీ లేదండి, మొత్తం వెజ్జే. మా వారేమో ఏమైనా నాన్ వెజ్ కూడా వండొచ్చు కదా, మెయిన్ అదే కదా తినాలనిపిస్తుంది అన్నారు. అయితే ఈ కార్తీక మాసం అయిపోతే ఒకసారి మళ్ళీ ప్లాన్ చేసుకుందాంలే, ఇంటి దగ్గరే వండి పెడతాను అని అయితే చెప్పాను. అన్నిటికంటే పెద్ద సమస్య ఏంటంటే ఈ అప్పడాల్ని ఎలా పట్టుకెళ్ళాలా అని. ఎందుకంటే ఎంత జాగ్రత్తగా పట్టుకెళ్ళినా పగిలిపోతాయి కదా. ఎలాగో ముక్కలు చేసి తినేదే కదా, ఇంకా అలా కవరాలు వేసి పెట్టేశాను. ఏ డబ్బా కూడా లేదనమాట ఇవి పట్టేంతలా. సో అందుకని అలా పెట్టేస్తానండి. ఇంకా చెంచాలు సేమియా చేశాను కదా, వాటి కోసమని సపరేట్గా చెంచాలు అవి పెట్టాను. ఇంకా ప్లేట్స్ గ్లాసులు అవన్నీ కూడా వెళ్ళేటప్పుడు దారిలో తీసుకుందాంలని అయితే అనుకొని ఇంకా వీటి వరకు అలా పెట్టేస్తాము. అలానే ఇంకా అక్కడ మునుగుతారు కదా, అంటే బీచ్కి కూడా వెళ్తున్నారు. అంటే ఇంతకు ఎక్కడికని చెప్పలేదు కదా, సూర్యలంక అనమాట మేము వెళ్ళేది. మాకు ఇక్కడలో ఉండే ఫేమస్ బీచ్ అదే కదా, సూర్యలంక బీచ్కి అయితే బయలుదేరాము. ఇంకెక్కడ నాకు జడ అయితే పూర్మ వేసింది. అప్పటి వరకు వంటలు చేసి కొంచెం ఖాళీ దొరికినట్టు ఉండిద్దిలో అలా కూర్చుని పోయాను. ఇంకా పూర్మ నీకు నచ్చిన జడ వేసి అంటేనే ఈ జడ వేసింది. పిల్లల్ని కూడా పూర్మనే రెడీ చేసింది. ఇంకా అవన్నీ కూడా నేను సర్దేశాను. సో మా వారు కూడా ఇంకా పొలానికి నీళ్ళు పెట్టుకొని ఇప్పుడే వచ్చారనమాట. ఇంకా అందరం కూడా బయలుదేరిపోయి సో స్టార్ట్ అయ్యాము. ఈరోజు ఏంటంటే గవర్నర్ వస్తున్నారంట. సో దానివల్ల ఎక్కడికక్కడ పోలీసులు ఆపడము, సో దానివల్ల మాకు ఇంకొంచెం లేట్ అయిపోయింది. లేదంటే ఎప్పుడో వెళ్ళిపోయేవాళ్ళమి. మేము స్టార్ట్ అయ్యేటప్పటికి టైము 10:30, 11 ఆ మధ్య అవుతుంది. ఈ మధ్య ఎప్పుడు కూడా సూర్యలంక బీచ్కి అయితే అస్సలు వెళ్ళలేదండి. అంటే ఆ మధ్య నా బర్త్డేకి ఒకసారి వెళ్ళాను, వీడియో కూడా పెట్టాను, అది లాస్ట్ అనమాట. ఆ తర్వాత ఎప్పుడు వెళ్ళలేదు. ఈ మధ్య ఏమో వర్షాలకి బీచ్లు అవన్నీ మూసేశారు కదా. మొన్న బీచ్ ఫెస్టివల్ కూడా జరిగింది సూర్యలంక. కాకపోతే అప్పుడు మేము తిరుపతి వెళ్ళామన్నమాట. సెకండ్ టైం నేను మా వారు తిరుపతి వెళ్ళాం కదా, అదే టైంలో బీచ్ ఫెస్టివల్ జరిగింది. అప్పుడు వెళ్ళలేకపోయాను. పూర్ణిమ కూడా వచ్చినప్పటి నుంచి ఇక్కడికి బీచ్కి వెళ్దామని అంటూనే ఉంది. కారంచేట్లో ఉన్నప్పుడు కూడా చాలాసార్లు అడిగింది కానీ ఇంకా కుదరలేదు. మళ్ళీ ఇదే పూర్ణిమ కూడా రావడం అనమాట. ఇంక ఇక్కడ చూసారు వనభోజనాలు ఇలా ఎవరికి వాళ్ళు పెట్టుకుంటున్నారు. చాలామంది జనం ఉన్నారు, అస్సలు ఖాళీ లేదు. అది కాకుండా సండే కదా, ఇంకా రద్దీ ఎక్కువ ఉందన్నమాట. ఇంకా ఎక్కడికక్కడ ప్లేసులు దొరకడమే అదృష్టంలా ఉంది. ఎందుకంటే రోడ్డు సైడ్నే చాలామంది ఆగి తినేస్తున్నారు. మేమైతే ఇక్కడ సరుగుడు తోటకాడికి అయితే వచ్చామండి. ఇంకా మాకు వెనకాల చాలామంది ఉన్నారు, ముందర కూడా చాలామంది ఉన్నారు. ఇంకా మధ్యలో మెల్లగా మా వారు మంచి ప్లేస్ అయితే సెట్ చేశారు. ఇంకా రాగానే చేప అయితే ఇంటికాడ నుంచే తీసుకొచ్చుకున్నాము. ప్లేట్లు గ్లాసులు ఇవన్నీ వచ్చే దారిలో తీసుకున్నామండి. ఇంక ఇక్కడ అక్కడ బైక్ ఆపేసి ఇటు వచ్చామన్నమాట. రావడం అయితే వచ్చాము కానీ ఈరోజు అంతా నాకు మా ఫ్యామిలీ అంటే అమ్మ వాళ్ళే గుర్తొచ్చారనమాట. ఎందుకంటే సాత్విక అన్నప్రాసనకి మా వాళ్ళందరితో కలిసి ఇదే కార్తీక మాసంలో వనభోజనాలకి అయితే వచ్చాము. అంటే అప్పుడు ఇంటి దగ్గరే ప్రిపేర్ చేసుకొని వచ్చాము. దగ్గర 20 మంది ఉంటామన్నమాట. మా అమ్మ వాళ్ళు కానీ లేదంటే ఇక్కడ వాళ్ళు కానీ అందరం కలిసి ఆటో పెట్టుకొని వచ్చాము. ఆ రోజు ఎప్పటికీ మర్చిపోలేను. ఆ తర్వాత అలా ఎప్పుడు వెళ్ళలేదన్నమాట. ఇక్కడ ఏదైనా మా వాళ్ళ సైడు ఇలాంటివంటే కొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు. అలా సరదాగా బయటికి వెళ్ళాలంటే కొంచెం బాగుంటుంది అలా కూడా. ఎందుకంటే నలుగురితో వెళ్తే చాలా హ్యాపీగా ఉంటుంది కదా. సో ఇంకా అవతల వైపు రోడ్డు అనమాట, ఆ మధ్యలో డొంక ఒకటే. ఇంకెవతల వైపు మేము కూర్చున్నాము. మొత్తం ఎక్కడ సరుగుడు తోటలు ఏవి ఖాళీ లేవన్నమాట. మొత్తం జనాలతో నిండిపోయింది. కాకపోతే ఏంటంటే ఈ తోటలు కొంచెం వర్షాలకి ఇంకా నీరైతే పోలేదు. మొన్న తుఫాన్కి ఇదంతా మునిగిపోయింది అనుకుంటానండి. అందుకని అక్కడక్కడ వాటర్ ఉంది. అందుకని మేము కూడా ఎక్కువగా లోపలికైతే ఏమీ వేసుకోకుండా బయటనే కొంచెం అలా బాటిల్ అయితే చాపేసుకొని కూర్చున్నాము. నేను ఎప్పటి నుంచో మా పిల్లలతో కానీ ఇలా ఫ్యామిలీ అంతా కలిసి సరదాగా వెళ్ళాలని అనుకుంటున్నాము. నాకు మా వారికి ఉండిద్ది, కాకపోతే ఎవరు మా వాళ్ళు ముందుకు రారనమాట. అందుకని ఎక్కడికైనా సరే వెళ్ళాలంటే మాకు మేమే ప్లాన్ చేసుకుంటాము.
సేమియా నేను పాయసం చేస్తే అదేమో కేసరి అయిపోయింది. నేను గ్యాస్ ఆఫ్ చేసేటప్పుడు కూడా పల్చిగా బాగుందనమాట. ఇంకా చల్లారేసరికి చాలా గట్టిగా అయిపోయింది. ఇంక ఇక్కడ మా వారేమో నేను ఫ్రంట్ కెమెరా పెట్టాను కదా, ఫ్రంట్ కెమెరాలో ఎడం చేత్తో తిన్నట్టు కనిపిస్తుంది బావా అని అయితే అంటేనే, అయితే ఎడం చేత్తో తింటే కుడి చేత్తో కనిపిస్తుందా అని అయితే అంటున్నారు. ఇంక అందుకే నాకైతే నవ్వు వచ్చేసింది. ఊరుకో నేను క్లిప్ అనేది రివర్స్ చేసి పెడతలే పర్వాలేదులే అంటేనే ఇంకప్పుడు తింటున్నారనమాట. అదిగో నా మీద సెటైర్ వేయడమే ఎక్కువ పూర్ణ మా వారు, ఇంకా అవే ఎక్కువ కామెడీ అనమాట. ఇంకా అలాగా అవి ఇవి మాటలు చెప్పుకుంటా సరదాగా భోజనం అయితే చేసాము. అప్పుడు మా అమ్మ వాళ్ళందరం వచ్చామని చెప్పాం కదండి. మా వెనకాల ఒక పెద్ద అంటే సరుగుడు తోట కావతలో ఒక పెద్ద చెట్టు ఉండిద్ది అనమాట. ఆ చెట్టు కిందే కూర్చున్నాము. అంటే దీని వెనకాలే ఫస్ట్ అక్కడికి వెళ్తేనే అక్కడ కొంతమంది ఉన్నారనమాట, అందుకని ఇటు వచ్చేసాము. లేదంటే ఆ చెట్టు కింద అయితే ఇంకా ఉయ్యాలు వేసుకొని కొంచెం చక్కగా ఏమైనా జల్దీ 5 అంటాం కదా, హౌసీ బుక్ తెచ్చుకొని ఆడుకొని అట్లా అనుకున్నాం. కానీ ఇంకా వీళ్ళేమో పద్దాక బీచ్ అని కలవరిస్తున్నారనమాట. ఇంకా ఎంత తొందరగా తింటే వెళ్ళి మునిగేద్దాం అన్నట్టున్నారు. ఎందుకంటే వీళ్ళకి వచ్చిందే సగం బీచ్ కోసము, అందుకని ఇంకా తొందరగా తినేసి కాసేపు ఇంకా అక్కడ అలా కూర్చొని మొత్తం అయితే సర్దేసి బయలుదేరామన్నమాట బీచ్ కాడికి. ఏంద్ర ఎరగదీస్తున్నా బుజ్జులు, ఎరగది మన జీవితంలోని ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా అలానే ఎన్ని పనులున్నా సరే మన అనుకునే వాళ్ళతోటి ఇలా ఒక్కరోజు ప్రశాంతంగా గడిపినా చాలు, ఆ రోజులు ఎప్పటికీ గుర్తుండిపోతాయి కదండి. నాకు కూడా ఈరోజు మా వాళ్ళతో గడిపిన క్షణాలు అలానే ఉన్నాయి. ఎందుకంటే ఈ చెట్ల మధ్య ప్రశాంతమైన వాతావరణము అందరితో ఇలా కలిసి, ఎందుకంటే ఇంటి దగ్గర అంటే వేరు బట్ బయట అంటే వేరు కదా. సో చాలా మంచిగా అనిపించింది. ఇలా తింటూ ఉంటే నాకు చిన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ పొలంలో పత్తి ఏరడానికి వెళ్ళేవాళ్ళమి. సో అక్కడ టేక్ చెట్లు అరటి తోటలు ఉంటాయండి, ఆ చెట్ల కింద భోజనం చేసేదే గుర్తొచ్చిందనమాట. ఎందుకంటే పొలంలో మధ్యాహ్నం భోజనాలు అంటే పొలంలోనే కదా, మా అమ్మమ్మ తీసుకొచ్చే ఏం కూర వండిందా అని ఆతృత అంటే ఆ పొలాల్లోని చెట్ల కింద తింటుంటే భలే ఉండేది. మళ్ళీ నాకు అలాంటి అనుభూతి ఇప్పుడు కలిగింది. ఎందుకంటే ఇలా ఒక్కసారైనా బయటికి రావాలి అప్పుడప్పుడు, ఇలా కూడా టైం స్పెండ్ చేస్తే కొంచెం మనకు కూడా కొంచెం మైండ్ సెట్ రిలీఫ్గా ఉంటుంది. ఇంకా మా భోజనాలు అయిపోయి ఇంకా అక్కడ బరగుడు వచ్చిందనమాట. ఇంకా అక్కడ ఎక్కువసేపు ఉండకుండా వెంటనే బయలుదేరిపోయాము. రాజపు ఇప్పుడు నేరుగా బీచ్కి అయితే బయలుదేరామండి. మాకు వాటర్ మొన్న మేము సముద్ర స్నానాలకు వెళ్ళాం కదా, కొత్త వాటర్ అక్కడికి వెళ్దాం అన్నారు మా వారు. కానీ అక్కడ అంతగా జనం ఏమి ఉండరు, అంతగా ఉండదులే. సూర్యలంక బీచ్ అంటే కొంచెం ఫేమస్ కదా, అక్కడికి వెళ్దామని ఇటు వచ్చాము. ఇదంతా వాటర్ పడిపోయింది చూసారా, మొన్న తుఫాన్కి. పైగా బీచ్ దగ్గర కదా, లేదంటే ఆ చెట్ల కింద కూడా చాలామంది ఇలా వనభోజనాలు అయితే పెట్టుకుంటారు, అస్సలు ఖాళీ ఉండదు. చూసారు కదా రోడ్డు సైడే వెహికల్స్ ఆపేసి ఇంకా అక్కడే తినేస్తున్నారు. ఇంకా మేము కూడా ఫస్ట్ ఆ దూరం అంటే సగం దూరం వచ్చి చూసి మళ్ళీ వెనక్కి వచ్చి అక్కడ కూర్చున్నాం అనమాట, ప్లేస్లు ఎక్కడా లేక. ఇంకే బీచ్ కాడికి అయితే వచ్చేసామండి. ఇది ఓన్లీ వెహికల్స్ వెళ్ళటానికి. ఇంకా ముందు అసలైంది ఎప్పుడు వెళ్ళే రూట్ అయితే అదనమాట, కాకపోతే అది ఓన్లీ కాలినడక. ఇంక ఇక్కడే బళ్ళు మీద వచ్చిన వాళ్ళందరూ కూడా ఇక్కడ ఆపేసి ఇంకా లోపలికి అయితే వెళ్తున్నారు. ఇదంతా కూడా నార్మల్గా అయితే ఓపెన్ ప్లేస్ ఏమీ ఉండవన్నమాట, కానీ మొత్తం షాపులు మొత్తం పెట్టేస్తారు, అసలు వెహికల్స్ కూడా ఖాళీ లేవు చూసారా. అలానే ఈరోజు కూడా మొన్న మేము కార్తీక పౌర్ణమి రోజు సముద్ర స్నానాలకి ఒడ్డున దీపాలు వెలిగించాం కదండి, ఈరోజు కూడా అలా చాలామంది అయితే వెలిగిస్తున్నారు. మా పూర్ణ ఏమో పిన్ని వాటి నుంచి వచ్చాక షాపింగ్ చేద్దామంది. ఇంక ఇక్కడేం షాపింగ్ చేస్తావో సరేలే అని అయితే అన్నాము. ఇంక ఇక్కడ స్నానాలకు కూడా షవర్లు అయితే పెట్టారు. సూర్యలంక బీచ్ ఏంటంటే క్లోజ్ చేస్తే తప్ప నార్మల్గా అయితే ఎప్పుడూ జనాలు ఉంటూనే ఉంటారు, అస్సలు ఖాళీ ఉండదన్నమాట. ఇంకెక్కడ ఈరోజు కార్తీక మాసం కదా, చాలామంది ఇంకా సముద్ర స్నానాలు చేస్తారు, దీపాలు వెలిగించుకోవడం సరదాగా. వనభోజనాలకు వచ్చిన వాళ్ళు ఉంటారు కదా,
బీచ్ టైమింగ్స్ ఏమో 4 గంటల వరకే అన్నారనమాట. ఇంకా మా వాళ్ళు కూడా త్వరగా వెళ్ళి మునుగుదామని రెడీ అయిపోయారు. అంటే ఈ టెంట్ కింద మంచినీళ్ళు సప్లై ఉందన్నమాట. ఇంకా అక్కడనే ఒక పక్క చాపేసుకొని నేనైతే కూర్చుని పోయాను. కూర్చొని ఆ లగేజ్ బ్యాగులు బట్టలన్నీ నాకే అప్పచెప్పేసి ఇంకా పిల్లలిద్దరూ పూర్ణిమ మా వారైతే వెళ్ళారు. ఇంకా చూసారా జెండాలు కనిపిస్తున్నాయి కదా, జెండాలు దాటి అవతలకి వెళ్ళటానికైతే లేదు, ఎంతైనా యువతలే మునగాలి. ఏమైనా పోలీసులు అబ్జర్వ్ చేస్తారనమాట. ఏమైనా దాటి వెళ్తే వాళ్ళని పూర్తిగా బయటికి పంపించేస్తున్నారు. రేణు ఏం చేస్తున్నా చెల్లికి? అవునా, ఇటు చూడు రేణు. అందరు హాయ్ చెప్పండి. రేపా పేరు చూస్తున్నా. రేణు ఏమో అసలు లోపలికి వెళ్ళట్లేదు, భయమేసి వెనక్కి వచ్చేసింది. ఇక్కడే ముందారే మునుగుతుందనమాట. మరి అదేం సరదానో. సాత్వికని మాత్రము లోపలికి తీసుకువెళ్ళారు. ఎక్కువగా పిల్లలు తప్పిపోతున్నారని మైక్లో చెప్తుండడం వల్ల నాకు భయమేసి ఇంకా రేణుని అలా గమనిస్తూ అక్కడే అలా చూస్తూ ఉన్నాను. నేనైతే ఏం మునగలేదు, నీళ్లు చిలకరించుకొని ఒడ్డున కూర్చున్నాను. వాళ్ళే మునుగుతున్నారు. పడవలు తిరుగుతున్నాయి చూసారా, అసలు ఎవరు కూడా జెండాలు దాటి వెళ్తే పంపించేస్తున్నారనమాట. అసలు ఒప్పుకోవట్లేదు. అందుకని ఆ పడవలు అలాగ అటు ఇటు మొత్తం ఆ చివరి నుంచి ఈ చివరి వరకు అలా పెట్టారు పడవలు. ఇంకా సముద్రం కూడా పోటు తగ్గలేదు. చూసారు కదా కెరటాలు ఎలా వస్తున్నాయో. అందుకని మరీ లోపలికి వెళ్లకుండా కొంచెం అలా ముందరే జెండాల వరకే మునగమని అయితే పర్మిషన్స్ ఇచ్చారు, లేదంటే క్లోజ్ చేసేవాళ్ళే. ఈ కార్తీక మాసంలో సూర్యలంక అదే బీచ్లకి మంచి ఫేమస్గా ఉండిద్ది కదా, అసలే సంవత్సరానికి ఒకసారి మిస్ అవ్వరు. అందుకని ఇంకా బీచ్లు పర్మిషన్ ఇచ్చారు, అదే సంతోషం. సో ఇక్కడ ఈ టెంట్ కిందనే ఇంకా అలా నేనైతే కూర్చొని కాసేపు వెయిటింగ్ చేసుకుని ఇంకా మా రేణునైతే మా వారు వచ్చి తీసుకువెళ్ళి చిన్న పిల్లల్లాగా ఒడ్డున కూర్చొని ఆడుకుంటున్నారు ముగ్గురు. ఇంకా అప్పటికి టైం అయితే 5 అయిపోవస్తుంది. ముందు 4 గంటలకు అన్నారు పర్మిషన్, 4 కాస్త 5 అయ్యింది. నాకు తెలిసి 6 గంటల వరకు పర్మిషన్ ఉండిద్దేమో. ఇంకా నెక్స్ట్ ఇక్కడ మా వాళ్ళు ఇది ఎక్కుతామన్నారనమాట. ఇంకా సరే అని చెప్పి కాసేపు నిలబడి ఇంకిద్దరు కూడా ఇక్కడ కాసేపు అయితే ఆడుకున్నారు. మేము రిటర్న్ వచ్చేటప్పుడు కూడా ఇంకా జనం వస్తూనే ఉన్నారనమాట, అసలు ఖాళీ లేదు. ఇంకా మా వాళ్ళు కూడా చాలాసేపు దగ్గర గంటన్నర వరకు మునగుతూనే ఉన్నారు. పూర్ణిమ అయితే అసలు ఎంత పిలిచినా రావట్లేదు అనమాట. ఇంకా తనకి తనివి తీరలేదు అనుకుంటా, ఇంకా మునగదాం అంటుంది. మేము వెళ్ళేదేమో కొంచెం లేట్ అయింది. సో కరెక్ట్గా గంటన్నర వరకు బాగానే మునిగారు. ఇక్కడేమో పూర్ణిమ ఇయర్ రింగ్స్ తీసుకుంటానంటేనే చిన్నవి ఏమీ లేవు, అన్నీ పెద్దవే ఉన్నాయి. ఇంకా చూసి ఏం తీసుకోకుండా ఒక బ్రాస్లెట్ ఏదో చేతికి తీసుకుంది. ఇంకా పిల్లలు ఆడుకోవడానికి ఇద్దరికి చెరొకటి ఏదో వస్తువులు అయితే కొనిచ్చేసాము. ఇంకా నెక్స్ట్ ఇంటికి అయితే బయలుదేరిపోయామండి. ఇంటికి వెళ్ళాక ఇంకా చాలా పని ఉంది, ఎందుకంటే పొద్దున్న వంటలు చేసిన తర్వాత అవేమీ కడగలేదనమాట. అన్నీ ఒక దానిలో పెట్టేసి కిచెన్ అలా క్లీన్ చేసేసాను. ఇప్పుడు వెళ్ళి అవన్నీ కడగడము, ఇంకా ఈ తడిసిన బట్టలు అన్నీ కూడా ఉతకడము చాలా పని ఉండిద్ది. సో ఇంక ఈరోజు మాత్రము చాలా బాగా అయితే ఎంజాయ్ చేసామండి. ఫ్యామిలీ అంతా కూడా సరదాగా అలా గడిపాము. మా సాత్విక మాత్రమే ఎక్కడికి వెళ్ళి ఒక్క ఫోనే అడిగిద్ది, ఇంకా తనకి మెడలో వేస్తారు మా వారు. సో ఇదన్నమాట అండి, ఈరోజు చాలా బాగా అయితే సరదాగా గడిపాము. మీరు కూడా ఎవరైనా వెళ్ళకపోతే ప్లాన్ చేసుకోండి, చాలా బాగుంటుంది. ఈ కార్తీక మాసంలో ఏ రోజైనా పర్వాలేదు. మేము సండే ఎందుకు పెట్టుకున్నామంటే పూర్ణిమకి సెలవు అనమాట. సో అందుకనే స్పెసిఫిక్గా సండే పెట్టుకున్నాము, లేకపోతే ఇంకే రోజైనా పెట్టుకునే వెళ్ళమి. ఇంకా ఇదనమాట సూర్యలంక బీచ్. సో ఫుల్గా అయితే ఏమీ చూపించడానికి అవ్వలేదు, ఎందుకంటే అసలు ఎక్కడ రద్దీగా ఉంది కదా, ఖాళీ లేదు. సో ఇదన్నమాట అండి, వీడియో అయితే ఇక్కడితో ఆపేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము. ధన్యవాదాలు.